ఒకరోజు సెమినార్ ద్వారా దేవుని సేవ ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఫస్ట్ సెమినార్లో దేవుడు మాట్లాడిన మాట ఆత్మీయ జ్ఞానం కలిగి వివేచన కలిగి నడుచుకోవాలి. అది మాలో కొదువుగా ఉంది, దాన్ని సరి చేసుకున్నాం. రెండవదిగా దేవుడు ఆత్మీయ జ్ఞానంతో మాట్లాడిండు. ఈ రెండు మాటలు మేము రిసీవ్ చేసుకున్నాం. మా సేవలో వర్ధిల్లుతా అని నమ్ముతున్నాం. దేవుడు ఈ మాటలు దీవించునుగా. పరిశుద్ధ ఆత్ముడు ఆనాడు అపోస్తులను బలపరిచిన రీతిగా ఈ దినము దైవసేవకులందరినీ కూడా ఈ స్థలంలో బలపరిచినాడు. ఉదయకాలము సాయంకాలము అద్భుతంగా జరిగిన, దేవునికి మహిమకరంగా జరిగిన ఈ మీటింగ్స్ని బట్టి దేవునామను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. వారికి ఇట్టి ప్రవచనను, ఇట్టి దర్శనంనిచ్చి వాడబడుతున్నటువంటి దైవజనులు మమ్మీ డాడీని ఇంకా కూడా బలంగా ప్రభు వాడుకొనుడు గాక. సేవకుల మీటింగ్ ఆయనకి దేవుడు కృపే. నిజంగా మరి వచ్చిన వాళ్ళు ధన్యులు అన్నందుకల్లా వచ్చిన తర్వాత మరి నిజంగా ఉదయం కోలకోవడం కూడా దేవుడు ఎంతగానో సూటిగా మాట్లాడి ఆ వాక్యము నాకు చాలా బలపడ్డాను. ఇప్పుడు కూడా చాలా బలపడ్డాను. వాక్యం ద్వారా దేవుడు చాలా మాట్లాడాడు. చాలా అన్నీ ఆ వాక్యం బాగా రిసీవ్ చేసుకొని నేను పొందుకున్నాను. బాగా బలపడ్డాను. ఈరోజు చాలా సంతోషంగా చాలా ఎంజాయ్గా ఉంది. 21 రోజు జరుగుతుంది. 24వ తారీఖు సేవకుల సదస్సు. దైవజనురాలు బెల్లంపల్లిలో దైవజనుల సదస్సుకి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉదయం 9 నుంచి 2, మధ్యాహ్నం ప్రేయర్ సెక్షన్, మళ్ళీ ఈవినింగ్ 6 నుంచి 9 గ్రాడ్యుయేషన్ సర్వీస్ ఉంటుంది. కాబట్టి సిద్ధపడండి. బైబిల్ కాలేజ్ చేయాలని యూత్ గర్ల్స్, యూత్ బాయ్స్ పిలుపు దర్శనం కలిగిన వారు రండి, సిద్ధపడి పాలు పొంది మంచి 1 year బైబిల్ కాలేజీలో మంచి తర్ఫీదు పొంది నిజమైన సేవ చేయుటకు సిద్ధపడదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.